వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. సీనియర్ హీరోల్లో గత కొంతకాలంగా వరుస విజయాలు అందుకుంటున్న తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ అఖండ నుంచి వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా సినిమాకి క్వాలిటీ పెంచుకుంటూ పోతున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్లో రిలీజ్ కానుంది. ఏడాదికి 2 సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటానని మాటిచ్చిన నందమూరి బాలయ్య తన సినిమాల్లో చాలా వరకు డూప్లను వాడడు. ప్రస్తుత తరంలో సోషియో ఫాంటసీ, పౌరాణికం, సాంఘిక, జానపద సినిమాల్లో నటించిన ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ. బాలయ్య కెరీర్లో భైరవ ద్వీపం చిత్రానికి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సింగీతం శ్రీనివాసరావు సృష్టించిన ఈ కళాఖండం అఖండ విజయం అందుకుంది. ఈ సినిమాలో కొన్ని సీన్లలో నందమూరి బాలకృష్ణ కురూపిగా కనిపిస్తాడు. ఈ సీన్స్ చేసేందుకు తన లుక్ సహజంగా ఉండేందుకు ఏకంగా 10 రోజుల పాటు ఘన ఆహారం తినడమే మానేశాడట నందమూరి బాలకృష్ణ. కేవలం జ్యూస్లు, ద్రవాహారం తీసుకుంటూ ఉపవాసం చేశాడట. ఈ విషయాన్ని డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. కురుపి పాత్ర వేయొద్దని చాలా మంది చెప్పారు. కెరీర్లో మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఇలాంటి పాత్ర చేస్తే జనాల్లో క్రేజ్ తగ్గుతుందని బాలకృష్ణకి చెప్పారు. అయితే బాలయ్య మాత్రం ఖచ్చితంగా చేస్తానని చెప్పి మరీ చేశాడు. ఆ కురుపి వేసల్లో 10 రోజులు షూటింగ్ చేశాం. అది 2.5 గంటల మేకప్. ఒక్కసారి మేకప్ వేస్తే మళ్ళీ సాయంత్రం వరకు ఏమీ తినడానికి లేదు. ఏదైనా తింటే మేకప్ పోతుంది. దీంతో 10 రోజులు బాలకృష్ణ ఏమీ తినకుండా షూటింగ్ చేశాడు. కేవలం స్ట్రా వేసుకుని జ్యూస్ మాత్రమే తాగేవాడు. సాయంత్రం మేకప్ తీసిన తర్వాత ఏమైనా తినేవాడు. 10 రోజులు తిండి మానేసి ఉపవాసం చేసి ఆ సీన్స్ని పూర్తి చేశాడు అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. మా కంటెంట్ మీకు నచ్చినట్లు అయితే సూపర్ థాంక్స్ తో సపోర్ట్ చేయండి. మీ ప్రతి సూపర్ థాంక్స్ మాకు కొత్త ఉత్సాహం ఇస్తుంది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్ లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.